నమస్తే. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ హడావిడైతే రచకెక్కిందని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మే 13వ తారీఖున పోలింగ్ అయితే జరగనుంది. ఇప్పటికే నామినేషన్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి మెదక్కు కేంద్రంగా చేసినటువంటి వ్యాఖ్యలపైన రఘునందన్ రావు కొద్దిసేపటి కింద అయితే స్పందించినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక బుక్లెట్ను సైతం పంపించినటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇక ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి, అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడడానికి మనతో పాటుగా జగ్గారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. మొన్న జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని మీసం తిప్పినటువంటి వీడియో బాగా వైరల్ అవుతా ఉంది. అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది? అంటే జనరల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎప్పుడైనా అట్లా కలుసుకున్నప్పుడు, సందర్భం వచ్చినప్పుడు అట్లా ఆప్యాయతంగా అట్లా అనుకోవడం చేయడం జరుగుతుంది. కాబట్టి దానికంటూ ప్రత్యేకత అంటే ఏదో సందర్భం లేదు. జస్ట్ ఎప్పుడు కనబడ్డా ఇద్దరి మధ్యలో అలాంటి సంఘటనలు అదొక న్యూస్గా తయారైపోవడము మనం చాలా సందర్భాల్లో చూసినాం అంతా కూడా. కాబట్టి దానికి ప్రత్యేక అంటే అందుకని ఏం లేదు. జస్ట్ అట్లా కలిసినప్పుడు ఆయన ఆప్యాయతగా, నేను ఆప్యాయతగా కొంత పలకరింపులు అలాంటి సన్నివేశాలు మీ మీడియా దృష్టికి వస్తున్నాయి. నేను గడి నుంచి రాలేదు, నేను ఒక నార్మల్ ప్లేస్ నుంచి వచ్చాను, ఒకవేళ కావాలంటే నా గడిని రాసిస్తా అంటున్నాడు మీ అపోనెంట్ అక్కడ ఉన్నటువంటి రఘునందన్ రావు. కొద్దిసేపటి కిందట మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి మోదీ చేసినటువంటి మొత్తం ఫలితాలన్నింటినీ కూడా, మోదీ ఇచ్చినటువంటి నిధులన్నింటికి సంబంధించినట్టు ఒక బుక్లెట్ను కూడా పంపించినటువంటి సందర్భం అయితే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మోదీ అభివృద్ధి తాకలాలు ఏమైనా కనబడతా ఉన్నాయా? నిజంగానే అతను దొరగడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంటే బీజేపీ స్పెసిఫిక్గా మెదక్ జిల్లాకు ఇన్ని కోట్లు లేదా ఇన్ని వేల కోట్లు మేము నిధులు తీసుకొచ్చినామని స్పెసిఫిక్గా చెప్పాలి. ఇది ఉండాలి. ఒక హైవే తెచ్చినాము, ఒక 1000 కోట్లు తెచ్చిన, ఇది ఒక ఇన్స్టిట్యూషన్ తెచ్చిన, ఒక 500 కోట్లు తెచ్చిన. ఇప్పుడు సపోజ్ నేను చెప్తా, జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేసిరయ్యా అంటే ప్రధానమంత్రిగా బిహెచ్ఎల్ తెచ్చిండే నేను చెప్తా. బిహెచ్ఎల్ తోటి ఈ సంటోళ్ళు చాలామంది ఆడ బతుకుతున్నారు ఆడ. ఇందిరాగాంధీ గారు ఏం చేసిరయ్యా అంటే ఇందిరాగాంధీ గారు ఏం చేసిరా అంటే ఒక ఇక్రిసాట్ లేదా ఒక బీడిఎల్, ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఇక మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు ఏం చేసిరయ్యా మెదక్ జిల్లాకు అని అంటే ఒక ఐఐటి. ఇంకా ఏం చేసిరయ్యా కాంగ్రెస్ వాళ్ళు అని అంటే గంగారం నుంచి సంగారెడ్డి నుంచి జైరాబాద్ వరకు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి యూపీఏ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా నేషనల్ హైవే 4-వే లైన్ తీసుకొచ్చినాం. అప్పుడు ఆ రోడ్డు మీద వీళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అదే రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇప్పుడు ఇక ఇంకేం చేసిరయ్యా అని అంటే రఘునందన్ ఏం చెప్తున్నాడు అంటే గ్రామాన్ని ఉన్నటువంటి ప్రతి దానిలో వైకుంఠ ధామాల నుంచి మొదలుకొని అక్కడ గ్రామాలలో ఉన్నటువంటి ప్రకృతి వనాల నుంచి కానివ్వండి, గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి విషయంలో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పాత్ర ఉంది, సెంట్రల్ పాత్ర ఉంది అని చెప్పేసి ఒక బుక్లెట్లో చూపిస్తున్నాడుగా. అయితే చచ్చిపోయినాక బొందలగడ్డ చుట్టూ చచ్చిపోయినాక బొందలగడ్డకి పోతాం. బతికున్నప్పుడు రోడ్ల పొండి తిరగడానికి రోడ్లు కావాలి, బతుకున్నప్పుడు పొట్ట నిండా తిండి కావాలి. ఇప్పుడు బతికున్నప్పుడు మనిషి బతకడానికి, బతుకున్నప్పుడు అనుభవించడానికి ఏం చేసిరో చెప్పండి బీజేపీ వాళ్ళు. చచ్చిపోయినాక వైకుంఠ ధామాలు కట్టినామంటే అది లాస్ట్కి అది ఏముందాడ? నువ్వు ఆడ సెంటు కొట్టినా, పరుపులు వేసినా ఆడ చేసేదేముంటుంది ఆడ? అంతే కదా. ఆడ రాజు పోయినా పొందలకు పోవాల్సిందే, కాలుడే కదా, ఏముంటుంది ఆడ?
ఈ వైకుంఠ ధామాలు అది అంతా లాస్ట్. అది ఫస్ట్ మానవుడు ప్రాణంతో ఉన్నప్పుడు అనుభవించాల్సిన మౌలిక సదుపాయాల మీద ఏం చేసినాము అనేది చర్చకు రావాలి బీజేపీ వాళ్ళు. నేనేమన్నా మీ ప్రధానమంత్రి మోడీ గారి 9 ఏళ్లలో మెదక్ జిల్లాకు ఇది చేసినా అని చెప్పమను. నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను? నేను నెహ్రూ ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, మళ్ళా రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్. మా దగ్గర ఎన్ని ఉన్నాయి ఈ ప్రధానమంత్రుల గుర్తులు? బిహెచ్ఎల్, ఇక్రిసాట్, బీడిఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఐఐటి. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇక్కడ మెదక్ జిల్లాలో ఉన్న అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన సంస్థలు ఇవన్నీ. ప్రధానమంత్రి మోడీ ఒక్క ఫ్యాక్టరీ పెట్టినట్టు చెప్పాను, ఒక ఇండస్ట్రీ తెచ్చినట్టు చెప్పాను. ఈ పుస్తకాలు రాస్తుడు ఏదో చిన్నపిల్లలు బాలమిత్ర రాసినట్టు ఏంది ఇదంతా? ముఖ్యమంత్రికి ఏం పని లేదమ్మా? ముఖ్యమంత్రి ఆయనకు ఉన్న పని ఆయనకు సరిపోతలేదు. ఆడ ఈ బాలమిత్ర పుస్తకాలు ఆడ చదువుకుంటా కూర్చుంటాడు బీజేపీ వాళ్ళు రాసినాయి. నాణానికి బొమ్మ బొడుసు బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పేసి కామెంట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో లోపాయకర ఒప్పందాలు ఏమన్నా నడుస్తున్నాయా? బీజేపీ వల్ల బీజేపీ మాటలకు విలువ లేదు, వాళ్ళ విమర్శలకు విలువ లేదు. మనం మాట్లాడితే మన విలువ పోతుంది.